మొదటగా మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన యందు విశ్వాసం ఉంచువానికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. నువ్వు నమ్మి దేవుని యొద్దకు రావాలి. అయ్యా నేను నీ యొద్దకు వస్తానయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు కదా, నువ్వు చూచుచున్న దేవుడు కదా, నీవు ఇప్పుడు ఇక్కడ నాతో కూడా ఉన్న దేవుడు కదా ప్రభువా, నా ప్రార్థన వినయ్యా. నిజమే తండ్రి, నేను ఫలానా పాపాలు చేశానయ్యా, ఫలానా విధముగా నేను ప్రవర్తించానయ్యా, ఇదిగో అనేకులను బాధ పెట్టానయ్యా. ఎవరు పెట్టారు? అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేకులను బాధించాడు. హింసకుడును హానికరుడును అన్నాడు. తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు. పాపులలో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. ఎంతగా తగ్గించుకున్నాడు ఒకసారి చూడండి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపులలో ప్రధాన పాపిని అని. నువ్వు ఒప్పుకుంటున్నావు ఇవాళ? నేను ఒప్పుకుంటున్నానా? మన పాపాలు ఒప్పుకోకుండా మనకు ఆశీర్వాదాలు రావు. అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇర్మియా గ్రంథంలో, మీరు ఆశీర్వదించబడకుండా ఉండుటకు మీ పాపములే కారణం. నువ్వెందుకు ఆశీర్వదించబడతలేదంటే, నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఎంతో విజ్ఞాపన చేస్తున్నావు, ఇదిగో వారానికి ఉపవాసాలు ఉంటున్నావు 2-3 సార్లు, అయినా సరే సమస్యగానే ఉండిపోతుందంటే దానికి కారణం ఏంటంటే మన పాపములు పరిష్కరించబడలా, మన పాపాలు క్షమించబడలా, ఇదిగో మన పాపాలు విడుదల పొందలా, ఇంకా పాపాలను మోస్తూనే ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు ఆ యొక్క మార్తతో చెప్తున్న మాట ఏంటంటే, ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి. దేవునికి స్తోత్రం. ఏ పాపాలండి? కొన్ని పాపాలు, కొద్ది పాపాలు కాదు. ఏ పాపాలంట? విస్తారముగా పాపం చేసిందంట. కానీ ఆమె యేసయ్య యొద్దకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఇదిగో తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆమె క్రియలు దేవునికి ఇష్టమని. దేవునికి స్తోత్రం. ఈ దినం మనం కూడా ప్రార్థన చేస్తున్నామంటే కాదు, కానీ మొదటగా మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడినప్పుడు నిజముగా మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు.